మీరు ఎప్పుడైనా ఒకేసారి 2 కంట్రీస్లో ఉంటాను అనుకున్నారా? నా రైట్ లెగ్ మయన్మార్లో ఉంది, నా లెఫ్ట్ లెగ్ ఇండియాలో ఉంది. ఈ హౌస్ మధ్యలో ఏంటి ఇండియా మయన్మార్ బోర్డర్ డివైడ్ అవుతుంది అనమాట. ఈ రోజు మా ఫుడ్ మేమే వండుకునే అవకాశం వచ్చింది చాలా రోజుల తర్వాత. ఎల్లుల్లిపాయలు వల్లడం తనకి, టమాటాలు కట్ చేయడం నాకు. ముగ్గురం ఇప్పుడు ఇక్కడ సెట్ అవ్వాలి ఏదో ఒకటి చేసి. ఈ విలేజ్కి రావడానికి రోడ్డు కూడా లేదు అసలు. గూగుల్ మ్యాప్స్లో ఫస్ట్ టైం కెనాట్ సీమ్స్ టు బి ఫైండ్ ఏ వే అని చూపిస్తుంది. మధ్యలో మాతో పాటు వచ్చిన అమ్మాయి అయితే పడిపోయింది. లాంగ్వా విలేజ్ వెళ్ళే దారి మధ్యలో ఉన్నాం. రోడ్డు దారుణంగా ఉంది. ఇటంతా మొత్తం దుమ్ము. ఏళ్ళ మీద చూసారా తోలుతంటే చేతుల మీద మొత్తం దుమ్ము, షర్టు మీద ప్యాంటు ఇవన్నీ దుమ్ము అయిపోయినాయి. ఇక్కడ ఒక హోటల్ ఉంది, అపాంగ్ హోటల్ అని చెప్పి. ఒక రిమోట్ విలేజ్ ఇది. హైవే పక్కనే ఉంది. కాకపోతే చాలాసేపటి వరకు ఇలాంటి హోటల్ కూడా దొరకలేదు ఎక్కడ మాకు. సో ఫైనల్గా వచ్చి ఇక్కడ ఆగాం. లోకల్ బ్రేక్ఫాస్ట్లు ఏంటంటే పందితో కర్రీ చేశారు. పిగ్ కర్రీ ఉందంట. సో అది కాకుండా ఇంకేమున్నాయంటే చికెన్ అసలు లేదంట. సో ఎగ్స్ ఉన్నాయి అన్నారు. ఎగ్స్తో ఆ బుర్జీ లాగా చేసి ఇవ్వమని అడిగాం. సో చూద్దాం ఏం చేస్తారో. వీళ్ళ కిచెన్ ఇలా ఉంది. మా కోసం స్పెషల్గా ఇప్పుడు చేస్తున్నారు. ఒక పెద్ద ఆయన వాళ్ళ వైఫ్ కలిపి రన్ చేస్తున్నారు ఈ హోటల్. వాళ్ళ ఇల్లు కూడా ఇదే. ఎగ్ కర్రీ చేస్తున్నారు. ఇండక్షన్ స్టవ్ పెట్టి దాని మీద చేస్తున్నారు అనమాట. వీళ్ళ దగ్గర గ్యాస్ పొయ్యి ఉంది, ఇండక్షన్ స్టవ్ ఉంది, అండ్ పక్కన కట్టెల పొయ్యి కూడా ఉంది. అచ్చా పూరా ఓకే. ఇక్కడ కింద నుండి వచ్చే పొగ ఉంటుంది కదా, దాంతో పొగ పైకి వెళ్ళి స్మోక్డ్ మీట్ అయ్యిద్దంట. తర్వాత దాన్ని వండుకుంటారు. మంచి టేస్ట్ వచ్చిందని చెప్పి అలా పెడతారంట. ఇది వీళ్ళ సెటప్. ఇక్కడ జస్ట్ 10 minutesలో ఇవన్నీ రెడీ చేసి పెట్టారు. పప్పు, ఫ్రూట్స్ పెట్టారు. పపాయ, చిన్న యాపిల్స్, మష్రూమ్స్, చెన్నా, పికిల్, బాయిల్డ్ వెజ్జీస్, ఆమ్లెట్, రైస్. వీళ్ళ రైస్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది స్టిక్కీ రైస్, వైట్ స్టిక్కీ రైస్ అనమాట. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇలా దొరికిద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. వేడి అన్నం, అద్భుతమైన పప్పు, బంగాళదుంప పప్పు నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీంతో పాటు ఆమ్లెట్ చేశారు. మామూలుగా లేదు ఆమ్లెట్ అయితే. దాన్ని పెట్టుకుని తింటే అబ్బాబ్బా మాటలు లేవంతే. ఇది వీళ్ళ స్పెషల్ చట్నీ. ఇక్కడ లోకల్ చిల్లీస్తో చేస్తారు. ఇది పప్పుతో పాటు తింటే మన ఆవకాయ పప్పు రేంజ్ ఉంటుంది. బాయిల్డ్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కడికి వెళ్ళినా ఇస్తున్నారు. జస్ట్ వాటర్లో బాయిల్ చేసి ఇస్తున్నారు. అవి కూడా హాఫ్ బాయిల్డ్ అవుతున్నాయి. కొంచెం క్రంచీగా ఉంటుంది ఇవి తింటున్నప్పుడు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే రైస్ ఎంత కావాలంటే అంత తినచ్చు. అన్లిమిటెడ్. ఒక పెద్ద పప్పు, రైస్ 2 అన్లిమిటెడ్. అసలు ఇక్కడే అని కాదు, ఎక్కడ నాగాల్యాండ్లో మేము ఇంతవరకు తిన్న ప్రతి చోట రైస్, వెజిటేబుల్స్ ఏ అన్నా కానీ అన్లిమిటెడ్. జస్ట్ వీటికి ఎక్స్ట్రా పే చేయాలి. ఆమ్లెట్కి కానీ, చికెన్ తీసుకుంటే చికెన్కి కానీ, అంతే కానీ. బట్ అన్ని చోట్ల కడుపు నిండా తినడం అనేది వీళ్ళ కల్చర్. ఇలాంటి మీల్ రోజుకి ఒక్కటి తిన్నా చాలు, ప్రశాంతంగా ఉంటాం. తిన్న తర్వాత ఫ్రూట్స్ తింటే మామూలుగా ఉండదు. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ అంతా కలిపి జస్ట్ 500 రూపీస్ వర్త్ అంతే. వీళ్ళతో లాంగ్వేజ్తో అసలు ప్రాబ్లమే లేదు. నాగాల్యాండ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. యాక్చువల్గా వీళ్ళు కూడా విలేజ్లో ఉంటున్నారు. ముసలోళ్ళు అయినా కానీ సూపర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సో నాగాల్యాండ్ మొత్తంలో ఎక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం రాదు మనకి. ఇలా ర్యాండమ్ విలేజ్లో ఆగి హోమ్ ఫుడ్ తింటే నెక్స్ట్ లెవెల్. అసలు వేడిగా వండిచ్చారు, అద్దిరిపోయింది. రెస్ట్ అయిపోయింది, తినటం అయిపోయింది. ఇంకా మళ్ళీ బయలుదేరి ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళటమే. వెరీ టేస్టీ ఫుడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీరు ఎప్పుడైనా ఒకేసారి 2 కంట్రీస్లో ఉంటాను అనుకున్నారా? నా రైట్ లెగ్ మయన్మార్లో ఉంది, నా లెఫ్ట్ లెగ్ ఇండియాలో ఉంది. ఈ ప్లేస్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇది లోంగ్వా. నాగాల్యాండ్ స్టేట్లో ఉన్న మోన్ అనే డిస్టిక్లో లోంగ్వా అనే విలేజ్లో ఉన్న. వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే కింగ్ ఇల్లు. కింగ్ అంటే అంగ్ అని అంటారు ఇక్కడ. సో వీళ్ళ లోకల్ భాషలో కింగ్ని అంగ్ అంటారు. సో ఇది అంగ్ హౌస్ అనమాట. ఇక్కడ ఈ హౌస్ స్పెషాలిటీ ఏంటంటే ఈ హౌస్ మధ్యలో ఏంటి ఇండియా మయన్మార్ బోర్డర్ డివైడ్ అవుతుంది అనమాట. ఈ హౌస్ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఇండియా, రైట్ సైడ్ ఉన్నదంతా మయన్మార్. చాలా కొత్తగా అనిపించింది ఇక్కడికి వస్తే.
సో ఎందుకంటే టైం జోన్స్ వేరు, స్టేట్స్ వేరు, కంట్రీస్ వేరు, ఊరు మాత్రం ఒకటే. సో అదే లాంగ్వా. ఇది లోపలికి వెళ్తే ఎంట్రన్స్ ఇలా ఉంది, మొత్తం వుడ్తోనే ఉంటుంది. ఇది హాల్ ఏరియా. ఇది కింగ్స్ బెడ్ అంట, ఇక్కడ కింగ్ పడుకుంటాకి. సో మొత్తం చెక్కతోనే చేశారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఫొటోస్ కూడా పెట్టారు. ఈయన కింగ్. సో ఇది కోనియాక్ స్టైల్ ఇల్లు అనమాట. ఇక్కడ డ్రమ్స్ లాగా ఉన్నాయి కదా, ఈ డ్రమ్స్ ఎవరైనా చనిపోయినప్పుడు కొడతారంట. ఈ పెద్ద డ్రమ్ ఏదైతే ఉందో కింగ్ చనిపోయినప్పుడు ఈ పెద్ద డ్రమ్ కొడతారంట. అండ్ పైనంతా స్కల్స్ ఉన్నాయి. మిథున్ అని యానిమల్ ఉంటుంది కదా పెద్దది, దాని స్కల్స్ ఇవన్నీ. ఈయన అనమాట ఇప్పుడు ప్రెజెంట్ కింగ్. సో ఈయన ఇల్లే కొంచెం మయన్మార్లో కొంచెం ఇండియాలో ఉంటుంది అనమాట. వాట్స్ యువర్ గుడ్ నేమ్ సార్? టోనియాయ్ పామ్. ఓకే, సో అది ఆయన పేరు. సో థ్యాంక్ యూ సో మచ్. కింగ్ అక్కడే కూర్చున్నారు, మేము అందరం కూర్చుని మాట్లాడుతున్నాం ఆయనతో. చాలా సింపుల్గా ఉన్నారు. ఇది కింగ్ ఇంట్లో కిచెన్ అనమాట. చూస్తాకైతే మామూలుగా లేదు. వీళ్ళ ఇల్లు మధ్యలో ఇండి రావడం వల్ల వీళ్ళకి కొన్ని రూమ్స్ మయన్మార్లో ఉంటాయి, కొన్ని రూమ్స్ ఇండియాలో ఉంటాయి. కిచెన్లో సగం భాగం మయన్మార్లో ఉంటుంది, కిచెన్లో సగం భాగం ఇండియాలో ఉంటుంది. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది కిచెన్ కదా, ఇటు తిరిగితే లోపలికి స్పేస్ ఉంది. ఇటు రైట్ సైడ్ ఉన్నదంతా మయన్మార్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా ఇండియాలో ఉంటుంది అనమాట. అంటే కొన్ని రూమ్స్ మయన్మార్లో ఉన్నాయి, కొన్ని రూమ్స్ ఇండియాలో ఉన్నాయి. అండ్ ఇలా కొంచెం ముందుకెళ్తే మళ్ళీ డైరెక్ట్ హాల్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ ఇంటిని ఇనాగ్రేట్ చేయడానికి నాగాల్యాండ్ గవర్నర్ కూడా వచ్చారు ఇక్కడికి. ఈ విలేజ్లో చాలా తక్కువ విలేజ్లు ఉంటాయి. ఆ విలేజర్స్ అందరికీ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. యాక్చువల్గా మన ఇండియా డ్యూయల్ సిటిజన్షిప్ అనేది అస్సలు ఎంకరేజ్ చేయదు. ఈ విలేజర్స్ మాత్రం ఆ స్పెషల్ స్టేటస్ ఇచ్చారు, ఎందుకంటే ఇది బోర్డర్ విలేజ్ కాబట్టి. సో ఈ విలేజ్లో ఉన్న వాళ్ళందరి దగ్గర డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. అటు మయన్మార్ సిటిజన్షిప్ ఉంటుంది, ఇటు ఇండియన్ సిటిజన్షిప్ కూడా ఉంటుంది అనమాట. ఒకేసారి 2 ప్లేస్లో ఉంటున్నాను నేను. ఇప్పుడు మయన్మార్లో ఉన్నాను, ఇప్పుడు ఇండియాలో ఉన్నాను. మామూలుగా లేదు. అండ్ ఇక్కడ టైం జోన్స్ కూడా చాలా డిఫరెంట్. ఇటు సైడ్ అయితే 1 గంట తక్కువ, ఇటు సైడ్ అయితే 1 గంట ఎక్కువ. ఈ కింగ్ దగ్గర మొత్తం 70 విలేజెస్ ఉంటాయంట. దాంట్లో చాలా తక్కువ మాత్రమే ఇండియాలో ఉన్నాయి, అండ్ ఎక్కువ శాతం అంతా మయన్మార్లో ఉన్నాయి అన్నమాట. ఆయనకి మల్టిపుల్ వైఫ్స్ ఉంటారని చెప్పి, కొంతమంది మయన్మార్ నుండి ఉన్నారు, కొంతమంది ఇండియా నుండి కూడా ఉన్నారని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడే ఇలా ఆయనతో మాట్లాడొచ్చాం, చాలా బాగా మాట్లాడారు, చాలా గ్రౌండెడ్గా ఉన్నారు, బాగా అనిపించింది. అసలు ఆయన కింగ్ లాగానే లేరు. అండ్ ఇది కొండ పైన ఉంటుంది. యాక్చువల్గా ఎప్పుడు కింగ్ అనేవాడు కొండ పైన ఏదైతే పీక్ ఏరియా ఉంటుందో 0 పాయింట్ అంటారో ఆ పాయింట్ మీద ఉంటారనమాట. సో అలాగే ఈ కొండ మీద పీక్ ఇదే. సో ఇక్కడ ఆయన ఇల్లు ఉంటుంది, ఆ కిందంతా. సో రైట్ సైడ్ అంతా బర్మా వైపు ఇల్లులు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అంతా ఇండియా వైపు ఇల్లులు ఉన్నాయి అనమాట. సో అది దీని స్పెషాలిటీ. ఇక్కడ ఇండియా సైడ్లో పిల్లలు ఆడుతున్నారు, వీళ్ళు బాల్ కొడితే అది వెళ్ళి మయన్మార్లో పడిద్ది. ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న షాపు, ఒక క్యూట్ అమ్మాయి పానీపూరి, బేల్పూరి, పూరీలు అమ్ముతున్నారు. సో అక్కడికి వచ్చి ట్రై చేసాం, చాలా బాగుంది ఫుడ్ మాత్రం. ఒక బ్యూటిఫుల్ లేడీ అని చెప్పే కదా తనే. సో వీళ్ళు కోనియాక్ ట్రైబ్కి చెందిన వాళ్ళంట. ఇక్కడికి వచ్చిన తర్వాత తింటమంతా అయిపోయిన తర్వాత బ్లాక్ టీ ఇచ్చారు. సో బ్లాక్ టీకి ఛార్జ్ చేయరంట వీళ్ళు, హాస్పిటాలిటీ. వచ్చిన వాళ్ళందరికీ బ్లాక్ టీ ఇస్తారంట. వీళ్ళ స్పెషల్ ట్రెడిషనల్ బ్లాక్ టీ అంట. సో చాలా బాగుంది బ్లాక్ టీ కూడా, చాలా ఫ్లేవర్ ఉంది, చాలా డిఫరెంట్ ఉంది బ్లాక్ టీ. అండ్ ఏమైతే చాలా క్యూట్గా ఉంది. First of all, I want to say thank you, both of you, for visiting here and visiting Nagaland. Okay. And yeah, that's all I want to say. Yeah. Okay, thank you so much. వీళ్ళ ప్లేస్ ఉంది ఇక్కడ, అమేజింగ్ ప్లేస్ ఇది మాత్రం. ఇక్కడ ఒక చిన్న విండో ఉంది, దీంట్లో ఏంటి బయట చూస్తుంటే వ్యాలీ మొత్తం కనిపిస్తుంది. What is this village name? This is Wakching. Wakching. Yeah, Okay. please to visit here. And how do you say hi in your language? You can come here. We only say hi, it's same. That's same. Yeah. Nagamese language. In Nagamese also we say hi. Hello. In Konyak. Kinase, it's in Nagamese, okay? Okay. This is Kinase, how are you? How are you? Kinase. Yeah. Okay. And bye? Bye only. Okay. Bye. Okay, bye. ఈ లోంగా విలేజ్ దగ్గరికి వచ్చినప్పుడు పెట్రోల్ బంక్సే లేవు. వస్తే ఆ మోన్ అనే విలేజ్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్స్ అక్కడే కొట్టించుకురండి.
మాకు జనరల్గా రివర్స్కి వెళ్ళిపోయే ప్లాన్ ఉంది, మధ్యలో ఏదో విలేజ్ ఉంది, దానికి వెళ్దాం అనుకుంటే పెట్రోల్ సరిపోద్దో లేదో అనుకున్నాం. సో నార్మల్గా ఇక్కడ పెట్రోల్ ప్లస్ 98 ఉంది, వీళ్ళు 120 per లీటర్ తీసుకున్నారు. సో 3 లీటర్లు కొట్టించా. మధ్యలో ఎక్కడైనా ఆగిపోతే దాని బదులు ఇదే బెస్ట్. ఇప్పుడే గొట్టాల ప్యాకెట్ కొన్నా, ఈమెకి తినిపించాం ఫస్ట్ టైం. It's very good and we eat it like this. తేలికి పెట్టుకుని అలా తినాలో కూడా చెప్తే అలాగే తింటుంది. ముగ్గురం కలిసి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్కి గూగుల్ మ్యాప్స్ కూడా లేవు. వెనకాల చిన్న చిన్న షాపులు ఉంటే వెళ్ళి వాళ్ళని కనుక్కుని ఎటు వెళ్ళాలి రా బాబు ఏంట్రా అంటే ఆర్మీ క్యాంప్ ఉంటుంది, దాని లోపలికి వెళ్ళండి అవన్నీ చెప్తున్నారు. సన్సెట్ అయిపోతుంది, రీచ్ అవుతాం లేదో చూద్దాం. సన్సెట్ అయిపోయింది, మొత్తం చీకటి అయిపోయింది, ఏం కనిపించలేదు. సో ఒక ర్యాండమ్ విలేజ్లో ఆగాం స్టే కోసం సెట్ చేద్దామని చెప్పి, బట్ తెలీదు ఏమైద్దో. ఇందాక రోడ్డు మధ్యలో ఆగిపోయాం కదా, అక్కడ రోడ్డు మధ్యలో బైక్స్ పెట్టేసి పక్కకెళ్ళి వేరే వాళ్ళని అడుగుతుంటే ఈ బైక్ అతను వచ్చాడనమాట. రోడ్డు మధ్యలో బైక్లో పెట్టేసాం కదా, వెనకాల వచ్చి నుంచున్నాడు అనమాట. సో మేము బైక్స్ తీస్తే కానీ తను వెళ్ళలేడు. సో బైక్ తీద్దామని వెళ్ళి అడిగినప్పుడు ఎక్కడ నుండి వచ్చారు ఏంటి అని కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. సో మేము ఇలా రూమ్ కోసం చూస్తున్నాం అంటే ఇంటికి ఒకసారి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత సరే నాతో పాటు వచ్చేయండి అని చెప్పి తీసుకొచ్చాడు. సో ఇది వాళ్ళ ఇల్లు అనమాట. నేను నోవాంగ్, తన పేరు నోవాంగ్ అనమాట. తను కూడా బెంగళూరులోనే వర్క్ చేస్తాడంట. సో సౌత్ నుండి అనగానే నేను బెంగళూరులోనే వర్క్ చేస్తానని చెప్పాడు. సో తీసుకొచ్చి తన బెడ్రూమ్ చూపించాడు, దాంట్లో మా ముగ్గురిని ఉండమని చెప్పాడు అనమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఇది బెడ్రూమ్, దీంట్లో నైట్కి మేము ముగ్గురం ఉండాలి. కాకపోతే ఒకే బెడ్ ఉంది, తెలీదు ఎలా అడ్జస్ట్ అవుతామో. కాకపోతే అట్లీస్ట్ ఉంటాకి ఏదో ఒక రూమ్ అయితే దొరికింది. అమ్మా, కిచెన్లోకి తీసుకొచ్చి మంచి వేడి వేడి కాఫీ ఇచ్చారు. సో మంట దగ్గర కూర్చుని ప్రశాంతంగా చిల్ అవుతున్నాం. అన్ని ఇళ్ళల్లో ఈ ఫైర్ది కామన్, కిచెన్లో మధ్యలో ఫైర్ పెట్టి దానిపైన టీ లాగా ఇదంతా కామన్. వీళ్ళ హాస్పిటాలిటీ మాత్రం ఎక్కడికి వెళ్ళినా సేమ్ ఇలాగే వెల్కమింగ్గా ఉన్నారు. జస్ట్ స్టే అడిగితే తీసుకొచ్చి ఇవన్నీ. గౌతమ్ బ్రో ఈజ్ మాస్టర్ చెఫ్ ఫర్ టుడే. కట్టెల పొయ్యి మీద మ్యాగీ చేస్తున్నాం. ఈరోజు మా ఫుడ్ మేమే వండుకునే అవకాశం వచ్చింది చాలా రోజుల తర్వాత. మ్యాగీ చూస్ చేసుకున్నాం, ఎందుకంటే అదే తొందరగా అయిపోద్ది కాబట్టి. మేము హెల్పర్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే ఏం చేయాలో ఎలా చేయాలో తెలియట్లేదు. ఏం చేయమంటావు చెప్పు, కొంచెం పని. ఓకే, ఎల్లుల్లిపాయలు వలడం తనకి, టమాటాలు కట్ చేయడం నాకు. ఎట్టకేలకు బ్రో మ్యాగీ ఆధార కొట్టేశాడు కట్టెల పొయ్యి మీద చేసి సర్వ్ చేస్తున్నాడు. వేడి వేడి మ్యాగీ మామూలుగా ఉండదు. గౌతమ్ బ్రో ఆన్ ఫైర్. ఇలా ఉంది మ్యాగీ, పొగలు కక్కుతుంది, మామూలుగా లేదు. అండ్ దాంట్లోకి బాయిల్డ్ ఎగ్స్. టమాటో మ్యాగీ అదర కొట్టేశాడు గౌతమ్ బ్రో. స్పైసీ? No. It's a bit spicy. ఈమె కొంచెం కూడా స్పైస్ హ్యాండిల్ చేయలేదు. మన బ్రో అప్పటికి తక్కువ వేసాడు, అయినా కానీ స్పైసీ అంట. You don't feed this to a Dutch woman. We put zero spice in it. జీరో స్పైస్. Yeah. No, వీళ్ళు జీరో స్పైస్ తింటారంట. ఇవి ఇక్కడ నాగాలాండ్ కింగ్ చిల్లీస్ అనమాట. ఇలాంటిది ఒకటే వేసాం. ఎంత స్పైస్ ఉంది బ్రో? బ్రో వాళ్ళు అయితే ఆహా, ఇక వాళ్ళకి పిచ్చి స్పైస్ వెళ్ళిపోయింది అనమాట. అండ్ తనైతే జీరో స్పైస్, బట్ హౌ ఇస్ ద స్పైస్ లెవెల్? I'm suffering. I will be సఫరింగ్. honest. తట్టుకోలేకపోతున్నాను అంటుంది. వాళ్ళకి స్పైస్ ఎక్కువైంది కానీ మనం ఎక్కువ స్పైస్ తింటాం కదా మన ఏరియాలో. బట్ ఓకే, బట్ బ్రో మన సైడ్ అయినా కానీ స్పైస్ లెవెల్ చాలా తక్కువ. ఎట్టకాయలు కంప్లీట్ చేసేసాం, డన్. సో ముగ్గురం ఇప్పుడు ఇక్కడ సెట్ అవ్వాలి ఏదో ఒకటి చేసి. సో ఫోమ్ లాంటిది ఒకటి ఉంటే దాన్ని తీసి కింద వేసి మేమిద్దరం కింద పడుకుంటున్నాం. గెస్ట్ని గౌరవించి వాళ్ళకి బెడ్ ఇవ్వడం జరిగింది. So actually, I think now this is more comfortable than that because this is just me. Okay. No, it's good. If you want, we can give it to you all. No. Hot shower in the morning. Oh yeah, please.
మేబీ ఇక్కడ తీసేస్తే ఇంకొంచెం బాగుంటుందేమో. ఓకే, స్టే సెట్, బెడ్ సెట్. రేపు పొద్దున్నే కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. లిటరల్గా కోడి కోతకు లేసాం. అలారం లేవు, ఏమీ లేవు. 6 అవుతుంది టైము. కోడి లేపింది. రాత్రి చలి బీపచ్చంగా వేసింది. 2 బ్లాంకెట్స్, 1 2 ఈ కప్పుకొని స్వెటర్లు వేసుకుని హుడీస్ అన్ని ఇలా మేదేసుకుని పడుకుంటే అప్పుడు పర్లేదు కాస్త. అండ్ ఈ రూమ్లో కిటికీ ఉంది. ఈ కిటికీలో ఉండే వ్యూ ఉంది. బా, నెక్స్ట్ లెవెల్ వ్యూ అసలు. ఇలాంటి వ్యూ చూస్తాకి వంజాంగి అని చెప్పి, లంబసింగి అని చెప్పి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. ఇక్కడ ర్యాండమ్ ఏదో ఒక చిన్న పల్లెటూరులో చెక్క ఇంట్లో ఉండి ఒక విండో తీస్తే ఇలాంటి వ్యూ కనిపిస్తుంది. అదిరిపోయింది. ఇది చూస్తాకి నార్మల్ హట్ లాగే ఉంది కదా, అంటే నేల మీద కట్టారు అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఇది నేల మీద కాదు, ఇది కొండ కదా. కొండకి అంచున కట్టారు. అంటే ఇక్కడ గ్రౌండ్ ఉంది కదా, దానికి ఆనిచ్చి కట్టారు. అండ్ ఈ సైడ్కి వెళ్తే మనకు తెలిసిద్ది. ఇది చూడండి, ఎక్కడైతే ఆ కొండ అంచు ఉంటుందో అంచు మీద జస్ట్ ఆ గ్రౌండ్కి ఆనిచ్చి కట్టారు. ఇటు సైడ్ అంతా కింద కర్రలు ఉన్నాయి. దానిపైన బ్యాంబూస్తో బేస్ వేసి దానిపైన హట్టు కట్టారు. చాలా డిఫరెంట్గా ఉంది. అందుకే ఆ కింద ఫ్లోరింగ్ అంతా ఊగిపోతూ ఉంది. అంటే కింద బ్యాంబూస్ అన్నీ ఉన్నాయి కదా, సో అడిగేస్తే కిందకి పైకి అలా షేక్ అవుతుంది అనమాట. వీళ్ళ టీ చాలా డిఫరెంట్గా ఉంది. యాక్చువల్గా వీళ్ళు మిల్క్ వాటర్, అమూల్ పౌడర్ అని చెప్పి పాల పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసి దాంట్లో టీ డికాషన్ కలుపుతారు. అండ్ వీళ్ళు షుగర్ కూడా వాడరు. ఆ మిల్క్ పౌడర్లోనే షుగర్ ఉంటుంది. వీళ్ళ ఇంట్లో గన్స్ హాల్లో అలా పెట్టి ఉంచారు. వాళ్ళ నాన్నగారు ఇప్పటికి కూడా వాటిని తీసుకుని హంటింగ్కి వెళ్తారంట. ఇక్కడ కూర్చుని వాళ్ళ హంటింగ్ విశేషాలన్నీ భలే చెప్పారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఈ విలేజ్ నుండి బయలుదేరి మేము వెళ్ళాలనుకున్న విలేజ్కి వెళ్తున్నాం. చూద్దాం ఈరోజు ఎలాంటి అడ్వెంచర్స్ అవుతాయో. ఇది ఫైనల్గా ఈ విలేజ్ బోర్డు కనిపించింది, షాంగా చిన్యూ. ఇది మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్ నుండి లోపలికి ఇలాంటి రోడ్డు ఒకటి ఉంది. ఇక్కడ రోడ్డు కూడా లేదు, మొత్తం మట్టే. సో ఇలాంటి రోడ్లో లోపలికి వెళ్ళాలి. నైట్ అయితే ఇలాంటి రోడ్లో వెళ్ళడం కష్టం అని చెప్పి అసలు మేము ట్రై కూడా చేయలేదు. ఫైనల్గా ఆఫ్టర్ 1.5 hours to 2 hours డ్రైవ్ చేసిన తర్వాత ఒక విలేజ్కి రీచ్ అయ్యాం. ఈ విలేజ్కి రావడానికి రోడ్డు కూడా లేదు అసలు. మోనాలే విలేజ్ నుండి స్టార్ట్ అయ్యాం. అక్కడ నుండి ఇక్కడికి రావడానికి రోడ్డు అసలు చూపించలేదు. గూగుల్ మ్యాప్స్లో ఫస్ట్ టైం కెన్ నాట్ సీమ్స్ టు బి ఫైండ్ ఏ వే అని చూపిస్తుంది. అది బైక్లో పెట్టినా, ట్రైన్లో పెట్టినా, ఈవెన్ వాకింగ్లో పెట్టినా కానీ సేమ్ చూపిస్తుంది. సో అంత రిమోట్ లొకేషన్లో ఉన్నాం. అండ్ ఈ బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా, అది మయన్మార్ బార్డర్ అనమాట. మయన్మార్ బార్డర్కి పిచ్చా దగ్గరలో ఉన్నాం. ఇక్కడికి రావటానికి రోడ్లు అసలు లేనే లేవు. ఏయో మట్టి రోడ్లు అన్నీ. మధ్యలో అయితే వాటర్ క్రాసింగ్లు ఉన్నాయి. మధ్యలో మాతో పాటు వచ్చిన అమ్మాయి అయితే పడిపోయింది. Just from the middle. It skids a little, but it's okay. It's okay. You're good. You're good. You're good. Yes, yes. Wait. Okay. రోడ్లు పిచ్చ దారుణంగా ఉన్నాయి. ఆ అమ్మాయి పడిపోయింది ఇప్పుడే. Off and on again. Off and on. No, you can't push, I think, bro. Wait, I'm coming. Just go back little. Yeah. Yeah. Now.
యా బ్రో పాపం ఆ బురదలో దిగి మరీ హెల్ప్ చేశాడు. యు ఫైన్ టీమ్ వర్క్ సర్వైవ్ ఫైనలీ. చాలా దారుణమైన రోడ్లు, కనెక్టివిటీ లేదు. ఈ విలేజ్కి వచ్చినాక మాత్రం కనెక్టివిటీ మామూలుగా లేదు. వెనకాల చూసారా టవర్, సో సెల్ ఫోన్ టవర్ పెట్టుంచారు ఇక్కడ. రాటాకి రోడ్లు లేవు కానీ సెల్ ఫోన్ టవర్ వచ్చేసింది. అంత క్రేజీ విలేజ్ ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా మేము వచ్చింది సింగాచిన్యూ కింగ్ దగ్గరికి. ఇది రూము, దీని నుండి ఇలా బయటికి రాగానే బాల్కనీ లాగా ఉంది. ఈరోజు హంటింగ్ కోసం అని చెప్పి ఫారెస్ట్లోకి తీసుకొచ్చారు. పెద్ద గన్ ఒకటి తీసుకుని మా అందరినీ తీసుకుని ఫారెస్ట్లోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడే హంటింగ్ అయిపోయింది, పక్షుల్ని కొట్టారనమాట. ఆ పక్షుల్ని ఇప్పుడు వండాలి. అన్నం అయిపోయింది, ఇప్పుడు కూర వండుతున్నారు. కూర్చొని తింటాక ప్లేస్ సెట్ చేస్తున్నారు. ఇది మా మండీ స్టైల్ అనమాట. ఇప్పుడు ఇంకా కప్ప ఇంకా కనిపించలేదు, కప్ప కూడా వేశారు దీంట్లో. హంగ్రీ చీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ అనే హంట్, స్టే హంగ్రీ.